ఇప్పుడు ఒకప్పుడు ఒక ఫ్యామిలీలో మనం చూసుకున్నామంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండేవారు. కానీ ఇప్పుడు ఒక్క బేబీ కోసమే కపులు నానా కష్టాలు పడుతున్నారు. నమస్తే, నేను మీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతి, కుకట్పల్లి, హైదరాబాద్ బ్రాంచ్. అసలు యూజువల్గా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ప్లస్ పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పుడైనా ప్రెగ్నెంట్ అవ్వగలుగుతారా అని చెప్పి పాపం చాలా మంది ఆడవాళ్ళు బాధపడుతూ సందేహపడుతూ ఉంటారు. ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఇన్ జనరల్ గా మనం ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ చూసుకున్నప్పుడు ఏ విధంగా పరిగణిస్తామో అంటే, పెళ్ళైన ఒక జంట అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ ఒక సంవత్సరం పాటు ఏ ఒక్క సేఫ్టీ మెషర్స్ అవలంబించకుండా సంవత్సరం లోపు పిల్లలు ఆర్ సంతానం కలగకపోతే దాన్ని మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఎప్పుడైతే ఒక సంతానం వాళ్ళకు ఉంటుంది, రెండో సంతానం కోసం వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అంటే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. యూజువల్ గా చాలా మంది సొసైటీలో ఒక అపోహలో ఉంటారు, మగవాడిని నాకు ఏ ప్రాబ్లం ఉండదు, ప్రాబ్లం అంతా ఆడవాళ్ళ దాంట్లోనే ఉంటుంది అని చెప్పి ఒక కపుల్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు స్క్రీనింగ్ లో ఇద్దరిని స్క్రీన్ చేయాలన్నప్పుడు చాలా మంది మగవాళ్ళు చాలా ఆడమెంట్ గా, ఈగోయిస్టిక్ గా నాకేం సమస్య లేదు అని చెప్పి దాటేస్తూ ఉంటారు. కానీ గమనిస్తే టైం అది ట్రీట్మెంట్ అది ఇచ్చినప్పుడు ఒక డాక్టర్ కి ఆడవాళ్ళదంతా చెక్ చేసి ఒక పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అవ్వనప్పుడు ఫీమేల్ ది కూడా చెక్ చేస్తే అప్పుడు ఇబ్బందులు ఉంటాయి అని తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా టైం వేస్ట్ అవుతుంది, ఇబ్బంది అన్నది కూడా పెరుగుతుంది. ఈ యొక్క విషయంలో ఎందుకు మనం ప్రత్యేకంగా ఉండాలి అని అంటే, ఎప్పుడైతే మనము ఇన్ఫర్టిలిటీ గురించి ఆలోచిస్తామో వయసు కూడా చాలా ప్రాముఖ్యత. ఎప్పుడైతే ఏజ్ పెరుగుతూ ఉంటుందో వాళ్ళకి సంతానం కలిగే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు అనంటే, ఆడవాళ్ళ దాంట్లో అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోన్స్ తగ్గిపోతూ గర్భసంచి క్వాలిటీ తగ్గిపోతూ అండం క్వాలిటీ, అండం నెంబర్ అంటే ఓవేరియన్ రిజర్వ్ అంటారు. అంటే ఓవేరియన్ రిజర్వ్ అంటే ఒక ఫర్టైల్ ఫీమేల్ ఇండివిజువల్ లో, ఒక ఆడవాళ్ళలో ఉండే అండం అంటే ఎగ్స్ క్వాంటిటీ వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని బట్టే క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్, కాంప్లికేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. అందువల్ల మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ చాలా ముఖ్యమైనది ఫస్ట్ పారామీటర్ ఏజ్. సో యూజువల్ గా ఫర్టైల్ పీరియడ్ అన్నది 25 to 29 years. ఇక్కడ ఛాన్సెస్, స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఆటోమేటిక్ గా ఏజ్ పెరిగే కొద్దీ 30 to 35 ఓవేరియన్ రిజర్వ్ ఆడవాళ్ళు తగ్గుతూ ఉంటుంది, క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా 40+ దగ్గర నుంచి అండం విడుదల బాగా తగ్గిపోతుంది. అండం క్వాలిటీ, ఓవేరియన్ రిజర్వ్ కూడా తగ్గిపోవటం వల్ల ప్రెగ్నెన్సీ అవటానికి కష్టమవుతూ ఉంటుంది. దీంతో పాటు 40+ or 45+ దగ్గర నుంచి చూస్తే వీళ్ళ దాంట్లో మిస్క్యారేజెస్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. రెండోది అనామలీస్ అంటే పిల్లలు అంగవైకల్యం తోటి, వేరే ఒక డిఫెక్ట్స్ తోటి వీక్ గా పుట్టే అవకాశాలు అయ్యి ఉంటాయి. సో ఒక కపుల్ ఇద్దరు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఇద్దరు ఏజ్ గురించి కూడా చాలా ముఖ్యంగా ఆలోచించుకోవాలి. ఈ యొక్క సమస్యల కోసం స్క్రీనింగ్, ఫర్టిలిటీ, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ లో మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ మీకు డాక్టర్ కేర్ హోమియోపతి మంచి సలహా అది ఇస్తుంది. దాని తగ్గ ట్రీట్మెంట్ అది వస్తుంది. సో ఆటోమేటిక్ గా స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్ కి వెంటనే సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.